శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. హరి ఓం. ఈ వీడియోలో ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. దీనికి ముందు వారి యొక్క గ్రహస్థితి ఎలా ఉందో ఫస్ట్ అది చూద్దాం. వీరికి 3వ స్థానంలో గురుడు శుక్రుడు, 4వ స్థానంలో రవి బుధుడు, 5వ స్థానంలో కేతువు, 6వ స్థానంలో కుజుడు, 11వ స్థానంలో రాహు, 12వ స్థానంలో శని. వీరు ఉండటం మూలన ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే హృదయంలో సంకటం, అంటే మైండ్ అనేది కామ్గా ఉండకపోవటం, అంటే పాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్స్ బాగా గుర్తొచ్చి ఇబ్బంది పెట్టడం. సో అంటే ఏదో అయిపోయింది అనుకుని వాళ్ళు ఆ ఫీలింగ్ నుండి బయటపడకపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీని నుండి బయటపడాలి అంటే ఈ నెగిటివ్ థాట్స్ ఏవైతే వస్తున్నాయో ముందు దాన్ని అన్ప్లగ్ చేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇంట్లో గొడవలు, ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీనికి కొంచెం మనం మాట్లాడకుండా కొంచెం సైలెంట్గా ఉంటే సరిపోతుంది ఇంట్లో. అలాగే ప్రయాణాలు జరగకపోవటం లేదా ఆగిపోవటం, అంటే ఎక్కడికో వెళ్దామని బయలుదేరతాం కానీ వర్షం పట్టడం మూలనో లేకపోతే మనం బుక్ చేసుకున్న ఓలా అప్పటిదాకా చూపించి లాస్ట్లో క్యాన్సిల్ చేయటమో రైడ్ క్యాన్సిల్ చేయటమో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో కానీ దీనికి మనం ఏం చేద్దామంటే స్లోగా వెళ్ళినా పర్లేదు, మనం కరెక్ట్గా వెళ్తే చాలు అనుకుని ఆనందపడాలి. అలాగే రుణదాతల నుండి ఒత్తిడి, అంటే మనకి తీసుకున్న ఈఎంఐలు కావచ్చు లేదంటే ఎవరి దగ్గరైనా మనం రుణం తీసుకోవచ్చు, వాళ్ళ దగ్గర నుండి ప్రెషర్ బాగా ఉంటుంది. ఒకవేళ మనకి ఏమైనా ఖర్చులు కూడా ఎక్కువగా వస్తున్నాయి అనుకుంటే బేసిక్గా మనకున్న ఈ యాప్స్ ద్వారా మనం చూస్తూ ఉంటాం వెయిట్ లిస్ట్ విష్ లిస్ట్ అని. అలా వీటిని కూడా మనం ఆ లిస్ట్లో పెట్టుకుంటే మనకి కొంచెం డబ్బులు కూడా కొంచెం ఆదా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే సంసారంలో అశాంతి, ఈ సంసారంలో కూడా ఈ సంసార బాధితులు అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అశాంతి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్యామిలీ లైఫ్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా క్రూషియల్ రోల్ అనమాట. సో దీనిలో మనం ఏం చేయాలంటే ఏదైనా ఇబ్బంది వస్తే వాయిస్ రైజ్ చేయకుండా కొంచెం కూల్గా రియాక్ట్ అయితే సరిపోతుంది. అలానే మన యొక్క పార్ట్నర్తో టైం స్పెండ్ చేయటం వలన కొంచెం లైఫ్ కూడా బాగానే వెళ్తుంది. తర్వాత బంధుమిత్రులతో భిన్నాభిప్రాయాలు, ముఖ్యంగా ఈ ఫ్రెండ్స్ అండ్ ఈ రిలేటివ్స్తో ఏమైతే ఉన్నాయో వాళ్ళతో కూడా భిన్నాభిప్రాయాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాకో లేకపోతే మనం చెప్పింది వాళ్ళకి అర్థం కాకో ఇలా కొంచెం మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ కోసం అని మనం మరీ వీళ్ళ మీద కూడా వాయిస్ రైజ్ చేయకుండా స్లోగా మాట్లాడితే సరిపోతుంది. ఎలా అంటే ఈ టెంపరీ ఫ్రస్ట్రేషన్ మూలన పర్మనెంట్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఇలా ఈ గ్రహస్థితులు బట్టి ఈ మేషరాశి వారికి ఇలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. దీనికి మాకు ఏదైనా మంత్రాలు ఉన్నాయా, కొంచెం ఇవి చేసుకుంటే మేము కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాయా అంటే ఖచ్చితంగా 2 ఉన్నాయి. ఒకటి ఓం హ్రీం గృణి సూర్య ఆదిత్య ఓం, మరొకటి ఓం ఆంజనేయ నమః. ఈ 2 మంత్రాలు చేయటం మూలన ఒకటి సూర్యుడిని కానీ 2 ఆంజనేయ స్వామిని కానీ మనం ప్రార్థించినట్లయితే మనకి ఈ అడ్డంకులు ఏవైతే ఉన్నాయో కాస్త తగ్గుతాయని చెప్పవచ్చు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ మేషరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అనేవి ఉన్నాయి. అది వాటిని స్లోగా అధిగమించి, అంటే ఎలా చెప్పాలంటే స్లోగా డ్రైవ్ చేస్తే మన డెస్టినేషన్లో డబుల్ జాయ్ ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈ మేషరాశి వారికి ఆగస్ట్ నెలలో ఉన్నాయి.